మా అమ్మలకు, మా అక్కలకు, మా ఆడవిళ్ళలకు, మా వదినలకు, మా మరదన్లకు, మా అమ్మమ్మకు, మా నాయనమ్మలకు, చిన్నోళ్లకు, పెద్దలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలా మన వార్తలు ఎక్కువ తెచ్చిన ముందుగా హెడ్లైన్స్ చూసి అటు ఇంకా మన రోజు పండుగను మనం ఏడేడు ఎట్లెట్లా చేసుకున్నామో అని చూద్దాం. బావా బామ్మర్దుల మెజార్టీ సవాల్, వార్త ఇంటే నవ్వులే నవ్వులు. మల్లో పారి ఏడ్చిన పాల్గారు, మీరేడిస్తే ఎట్లా సారు? ప్రేమలోకి వస్తున్న సత్తిగాడు, సాఫిత్రకకు సెలవులిచ్చిన సత్తిగాడు, యాడారికో నాడు బిత్తిరోడు మంచోడు, ఆనందంలా ఆగమైన అక్క, మస్తు ఎంజాయ్ చేస్తుండొచ్చు ఫక్క. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముంగడ చూసినాం మన లీడర్ల సవాళ్ళు ఎట్లుండెను. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అనొగలు, మా పార్టీ గెలిస్తే గడ్డం తీస్తా అని ఇంకొగలు, దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలువు చూద్దాం, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టుగానే నడిచినాయి సవాళ్ళు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్టీల నడుమ కంటే ముందే ఒక పార్టీలో ఉన్న ఇద్దరు లీడర్ల నడుమ సవాళ్ళ పోటీ నడిచింది. గెలుపు మీద కాదు, గెలిచినాక వచ్చే మెజార్టీ మీద. మెదక్ మీటింగ్ లా సవాళ్ళ మీద సవాళ్ళు నడిచినాయి. మొదలు హరీష్ రావు సార్ సవాల్, మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ చేస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు చేస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ చేస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. మరి మెదక్ పార్లమెంట్ లా మీరెంత మెజార్టీ సంపాదిస్తారు సార్? 5 లక్షలు పక్కన 5 లక్షలు ఇస్తామన్న వాళ్ళు అందరు చేయలేపట్టిన కార్యకర్తలు. సవాల్కి నేను తయారు అని లేచిండు రామన్న. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. బావా బామ్మర్దుల సవాల్ మస్తుంది అని అన్నారు. వెనకకెళ్ళగలు బావా బామ్మర్దులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే. బావా బామ్మర్దులకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నాం. కానీ షరతు కడతావా? ఇక లింగనని అయితే షరతులకే అంటుండు, ఇక లాభం లేదు. ఇక మేము కూడా సవాల్ తీసుకుంటాం బై. ఇంత మీరు పిలిచి మెదక్లో తొడగొట్టి సవాల్ చేసినాక మాకేమన్నా లేదా రేషం గిన్నా? చూడాలే మరి ఎవరు ఎక్కువ మెజార్టీ కొట్టుకొస్తారు. ఈడికెళ్ళి చక్కగా మల్కాజ్గిరి పార్లమెంట్ మీటింగ్ వచ్చిండు రామన్న. అనా మొత్తం దేశంలోనే నెంబర్ 1 ఎంపీ స్థానం ఏది అంటే మల్కాజ్గిరి అని చెప్పి మల్లన్న ఎప్పుడు మమ్మల్ని ఆగమాగం చేసేది. మరి ఇప్పుడు మల్లన్న మంత్రి అయిండు. ఇప్పుడు మల్లన్నకు అసలు పరీక్ష ఇప్పుడున్నది. నేనైతే రాసుకున్నా, నెంబర్ 1 మెజారిటీ రాకపోతే అప్పుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతకు మునుపు మల్లన్న ఓ మల్క డాన్స్ చేసిండు. మంత్రి అయింది కాబట్టి మొదలు చేయనన్నాడు. అటెంక మల్లన్న మల్లన్నే అని రుజువు చేసిండు గీ తీర్లా. కేసీఆర్ సారు ఎగరేసిన జెండా మన గులాబీ జెండా, తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గుండెల నిండా. డేటా కేసు జోరుగా నడుస్తున్నది పొర్రి. మన తెలంగాణ పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేస్తా అంటే అటుకెళ్ళి ఆంధ్ర పోలీసులు కూడా డేటా కేసును తెలిసే పనులు ఉన్నారు. కానీ ఈ కేసులో అస్సలోడు ఐటీ గ్రిడ్ బాస్ అశోక్ అన్న మాత్రం ఏడున్నది తెలుస్తలేదు. అశోక్ అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా మేము పట్టుకుంటాం అని మన పోలీసులు. మహారాష్ట్రం కేసుల మీద మీ ఎంక్వైరీ ఏంది అని ఆంధ్ర లీడర్లు. ఇగో ఇట్లా నడుస్తుంది డేటా వార్. ఇది కాకుండా మీడియా వారు కూడా నడుస్తుందిలో ఆంధ్రాలా. డాటా కేసుల చంద్రాల్ సార్ మాట్లాడుతా అంటే సాక్షి పేపర్ విలేకరన్న ఏదో అడగబోయిండు. సాక్షి పేపర్లతో మాట్లాడినంటే మాట్లాడినంటున్నాడు ఆంధ్ర సీఎం సారు. జగనన్న నడిపిస్తున్న పేపర్ కాబట్టి చంద్రన్నకు నచ్చలేదన్నట్టు. మీ మీటింగ్లకు వస్తే మా విలేకరిని మాట్లాడనియరా అని వైసీపీ పార్టీలు TV5 ఛానల్ని బ్యాన్ చేసిండ్రు. టీడీపీకి అనుకూలంగా వార్తలు రాస్తుర్రటీళ్ళు. మీ స్టూడియోల చర్చలకు మేము రాము, మా మీటింగ్లకు మీరు రావద్దు అని ఉత్తరం రాసిండ్రు జగనన్న పార్టీలు. ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ని దూరం పెట్టి రెప్పర్సందో. మరి ఇది ఇడికే అవుతుందో లేకుంటే ఇంకిన్ని పేపర్లను టీవీలను బయటకు గుంజుతారో. ఆ లీడర్లేమో ఆ ఛానల్ వద్దు ఈ పేపర్ వద్దు అంటుంటే పాల్గారేమో రండ్రి రండ్రి అని పిలుస్తున్నాడు అందరినీ. 42 పాటలు రాశారు ఈ మధ్యని. మరి మీడియా వాళ్ళ సపోర్ట్ ఉంటే రోజుకో పాట రిలీజ్ చేసేస్తాం. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎంత రిలీజ్ చేసినా సుఖం లేదు. సావిత్రి
హ్యాపీ ఉమెన్స్ డే. ఇగో నువ్వు ఇలా దెబ్బ దెబ్బ ఆర్తలు చెప్పు. పగటిలి నువ్వు తెచ్చుకున్న టమాటా తొక్కుతో అన్నం తినవు, మేము లంచ్ అరేంజ్ చేస్తాం. అటు ఇంకా కేక్ కటింగ్ చేద్దావు. ఇంటికి జల్దిన పోదు. మీ సత్తికి కూడా చెప్పేసినాం ఇలా మీ అక్కని సతాయించకు అని. అబ్బా సావిత్రి మీరు అది, అయ్యో మీరు ఇది అని చిన్నగా అడావిడి చేయలే మా వాళ్ళు. నా ముచ్చటదేమున్నది కానీ మహిళా దినోత్సవాన్ని మహిళలు ఏడేడు ఎట్లా చేసుకున్నారో మనం చూడాలి కదా. కేకులు కోసుడు, సీట్లు తినిపించుకున్నాడు, ఆటలు పాటలు డ్యాన్సులు. ఎక్కడిది ఒక్కరోజు పండుగకు చిన్నగా మురిపెం కాదు పొర్రి. పట్నంలో లకిడి కపూర్లా కొత్తగా కట్టిన ఉమెన్ సేఫ్టీ వింగ్ బిల్డింగ్ ని పోలీస్ మంత్రితో కలిసి ఓపెనింగ్ చేసింది ఎంపీ కవితక్క. అన్ని పార్టీ ఆఫీసులల్లా మహిళా లీడర్లు మీటింగ్ పెట్టుకొని మంచి చెడ్డ మాట్లాడుకుర్రు. ఆఫీసులల్లా కాలేజీలల్లా స్కూల్ కాడ ఉమెన్స్ డే సంబరాలు మస్తు జరిగినాయి. పట్నం అంబేద్కర్ కాలేజీలా మహిళా దినోత్సవాన్ని జోరుగా చేసుకున్నారు. ఉత్తమ టీచర్లకు మహిళలకు శాల్వలు కప్పి సన్మానాలు చేసిర్రు. నిజామాబాద్ లో ఒక స్కూల్లో అమ్మల కాళ్ళు కడిగి పాదపూజ చేసిర్రు పిల్లగాన్లు. కరీంనగర్ లో ఫస్ట్ టైం మహిళా పెట్రోలింగ్ బండ్లు తీసుకొచ్చిర్రు. ఇక రోడ్ల మీద మహిళా పోలీసులే ఈ బండ్లు వేసుకొని తిరుక్కుంటా ఏడేడు ఏం జరుగుతుందని అరుచుకుంటారు అన్నట్టు. నల్గొండ జిల్లాల మహిళా సఫాయి కార్మికులకు చీరలు వంచిర్రు. ఇక వరంగల్ జిల్లాల ఆర్టీసీ మహిళా ఉద్యోగులంతా కలిసి ఫ్యాషన్ షో పెట్టుకున్నారు. పట్టు చీరలు కట్టుకొని అక్కలు పిల్లి నడకలు నడుస్తా అంటే ఏమన్నా అనిపించిందా? దేశమంతా ఇట్లనే జరిగింది. మధ్యప్రదేశ్ లో రైలు బండి నడిపిర్రు డ్రైవర్ అక్కలు. టికెట్లు చెకింగ్ కూడా టీటీ అక్కనే చేసింది. మొత్తానికైతే ఇలా మొత్తం అక్కల ప్రోగ్రాంలే నడిచినాయి దేశమంతా. మల్లోపారి అందరికీ దునియా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం. అందరికి శనార్థులు. ఇలాంటి ఆర్తలతోని నేను వచ్చేసిన. ముందుగా వెడ్డి లైన్స్ చూద్దాముండ్రా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మొగోళ్ళేదో మాలే బాసన్లు, ఆడోళ్లను మునుగ సెట్ ఎక్కించిన మొగోళ్ళు, ఆడికే మురిసిపోయిన అమ్మలక్కలు. సావిత్రకకు సెలవులిచ్చిన సత్తిగాడు, యాదారికో నాడు బిత్తిరోడు మంచోడు. ఆనందంలా ఆగమైన అక్క మస్తు ఎంజాయ్ చేస్తుండొచ్చు పక్క. రే ఏం మాట్లాడుతున్నారా? నేను ఈయనే ఉన్నా కదా, ఆర్తలు చదువుతున్నా అప్పటిసంది. నువ్వెందుకు వచ్చినావు? మళ్ళా ఇంటికానే ఉండమంట అని చెప్పొచ్చు కదా. నువ్వు నాకు ఇంటికాడ ఉండమని చెప్పుడా? అబ్బా మీకు సెలవులు ఇచ్చినా తీసుకోరు. ఆఫీస్ అంతా ఊరుకొస్తారు. ఆఫీస్ నేనేమన్నా ఎత్తుకపోతున్నా. ఎందుకు వచ్చినావు నువ్వు వీరికి? నేనేమన్నా నాకు సెలవు కావాలని నిన్ను అడిగినా? అయినా స్టూడియోకి నువ్వెందుకు వచ్చినావు చెప్పు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇవాళ ఇంట్లోనే ఉండంట అని కాళ్ళు మొక్కి దండం పెట్టి జన్మ ధన్యం అయిపోయిందంట అని చెప్పొచ్చి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ఇంటికాడ ఉండాలనా? పొద్దుగాల మరి అక్కకి ఏమన్నా పని చేసినవారు ఉమెన్స్ డే అని? అక్క ఇవాళ ఒక్కనాడు పొద్దుకే రాక మాడుకో నేను ఆకిలి ఊకుతా అంటే, అమ్మో నాలేక నీకేడు ఊకొస్తుందా అంటాను ఊకుతివి. ఎవరు ఊకమన్నారు అక్క? ఊకకుంటే ఎవరన్నా తిడుతుందా? ఏందక్క ఉమెన్స్ డేకు నీ వల్ల ఉపయోగము? అబ్బా పొద్దు పోయేదాకా వన్నావు, మళ్ళా నన్నే ఉల్టా అంటున్నావు ఎదురా నువ్వు. తమ్మి నీకు నిర సరిపోరా పండుకోరా అంటానాటివి. లేదక్క ఇయ్యల్లా మీ రోజు కోడిలేక పీసులు తెచ్చి వంట చేసి పెడతా అంటే, అమ్మో తమ్మి నువ్వు కంటే పడతావురా, నీకు మస్తు అంటుంది రా అంట అని పని అంతా చేసి ఊరుకొస్తేవి. ఇంట్లో కాలేగదక్క నీకైతే. అవునా? మరి దండం మీద బట్టలు ఎండేయమంటే ఏమన్నావురా? పక్కింటోళ్ళు చూడలేదా? మళ్ళీ బట్టలు ఉతకపోతే, అమ్మో సరుఫులీల నీ కాళ్ళు నానిపోయి నీ అరికాళ్ళు ఫలిగి మంటలు లేసాయంట అని ఏడిస్తేవి వద్దాంటివి. బాబా ఎంతగానో ప్రేమ గుమ్మరిస్తున్నావురా నాయన. నా కంట్లోకి వెళ్ళి నీ ప్రేమ వల్ల బిందెల కొద్ది నీళ్లు గారుతున్నాయి. మన ఇంటి ముంగర నల్ల వస్తున్నారు అంట అని బిందె పట్టుకొని నల్ల కాడికి పోతా అంటే, వద్దురా వద్దు, నువ్వు నీళ్ళు ఎత్తుకొస్తే నేను ఎత్తేంటికెళ్ళి నువ్వు ఊసిపోతాయి, బొరుసు కారుతుంది. భుజాన్ని ఎత్తుకొస్తే మళ్ళీ భుజం అంతా కాయ కాస్తుంది అన్న ఫీల్ వేస్తుంది అంట. నువ్వే నీళ్ళు మోస్తేవి వద్దన్న ఊడినావు నువ్వు. ఇవో అవన్నీ ఉర్రకు సర్ది తెచ్చిన సప్పుడు దాకా ఉడుకు దీని పప్పు నువ్వు. అరే మా పటీలా అట దుంకే రొట్టెనో బుడ్డగిన్నడు కూరనో మెలిగితే గుంజుకుంటావు. ఎంగిలి అక్క అంటే ఏం కాదంట తింటావు. మీరు అందరూ ఇంతే అక్క. పక్కింటి ఎల్లక్క అంతే, మల్లక్క చంద్రక్క. మీరు మారరు, ఎప్పటికి ఇట్లనే తింటావు. మరి మీరు అట్లా మిగిలింది తినమంటే తింటారా? పెద్ద చెప్తున్నావు కానీ ఇప్పుడు వినవు నువ్వు. మేము అంతింతే, మా బతుకుకి ఇంతే, మా రాతకి ఇంతే అంటారు కానీ పోరగాన్లను సౌరిచ్చి స్కూల్కు తోలుతారు. మళ్ళా కూలినాళ్ళు పోతారు, మళ్ళీ వచ్చి వంట గింత అంతా చేసి పెడతారు. అంగడంగడి చేయాలిగా ఇల్లంతా. అవ్వలు దర్జాగా కుర్చీ మీద కూర్చొని తినాలి. రే ఇవాళ మహిళా దినోత్సవాన్ని మొగోళ్ళంతా పొద్దున దాకా మస్తు ఒగడినరా ఆడోళ్ళను. ఇప్పుడు నువ్వు ఒగడాల్సిన అవసరం లేదు. మీకు పొగుడుతుంటే చాలు. ఓ మళ్ళీ వచ్చే ఏడాది మహిళా దినోత్సవం దాకా మాకు ఊడిగేం చేస్తారు మీరు మారరాక్క. ఎట్లా మారాలి, ఎట్లా బతకాలి? మేము అట్లా చేయకుండా నడుస్తుందారా మరి? అరే మా లెక్క బతుకుండి పొద్దుక రాక వంటాం.
పక్క బట్టలు కూడా తీయం, చేస్తాం. మీరు వండితే తింటాం, ఆఫీస్ కురుకొస్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ తింటాం పంటాం. ఇంకేమైనా కింద మీద అయితే ఆ కూరలు ఉప్పు ఎక్కువైంది, చింతపండు ఎక్కువైంది అంట అని చెప్తాం. సత్తిగా నాకు అర్థమైందిరా. అమ్మలక్కలు చెల్లెళ్ళు ఇదంతా తింటురా, మనం కూడా వీళ్ళ లెక్కనే చేద్దాం, తిని కూర్చుందాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అక్క ఇక మహిళ దినోత్సవం టైం అయిపోయింది అక్క, నేను పోతా. డబ్బున రాక నీ చేతితో నీవు అంత కమ్మగా అవుతుంది అక్క, డబ్బున వచ్చి వండి పెట్టు తింటా. ఇక నేను ఇప్పుడే అన్నావు కదరా, చూసిన రానుల్లా. ఇది మహిళా దినోత్సవం అంటే ఇది ఎప్పటికీ ఇంతే. మేం కాదు మారేది, మీరు మారుండ్రి, మీరే మీ మొగోళ్ళే. కేఏ పాల్ ఏమన్నాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. పాల్ మాట్లాడింది వింటే పడి పడి నవ్వుతారు. పంచుల మీద పంచులేసిన పాల్. పవన్ కళ్యాణ్ గురించి పాల్ ఏమన్నాడో తెలుసా? జగన్ బండారం బయట పెట్టిన పాల్, యుద్ధం రాకుండా ఆపింది నేనే అంటున్న పాల్. ఇగో ఇట్లా యూట్యూబ్లో వీడియోలు పెడతారు, బొమ్మలు కూడా నవ్వు తెప్పించిటే పెడతారు, ఎందుకేమో కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు చాలా సీరియస్ మనిషి. మనసుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ తెలిసిన లీడర్. లైఫ్ లో ఒక అబద్ధం ఆడలే. ఉదయం 4:15 కన్నీటితో ప్రార్థించా. నా భార్య అమెరికా నుండి ఇక్కడే ఉంది కనుక వచ్చి విశాఖపట్నం బిల్డింగ్ లోనే నాప్కిన్ లేకపోతే టాయిలెట్ పేపర్ తీసుకొచ్చి నాప్కిన్ ఇచ్చి నా కళ్ళు తుడుచుకోమని అంత ఏడ్చాను ఈ రాష్ట్రం కొరకు, దేశ ప్రజల కొరకు. ఆ బాధని యాద్ చేసుకుంటే నోట్లకెళ్ళి మాటలు వస్తలేవు సార్కు. డబ్బు ఎక్కడ ఉందో తెలుసు. నా కన్నీరు దేవుడు చూస్తున్నాడు. ఇంత బాధ ఎందుకు పడుతున్నాడో తెలుసునా? దానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చదివించడానికి పిల్లల్ని చదివించలేక, వాడడానికి మందులు లేక, ఉండడానికి ఇల్లు లేక, పబ్లిక్ సమస్యలు చెప్పుకుంటా కుమిలిపోతున్నాడు. ఊకో సారు, ఊకో ఎంతకన్నా ఏడుస్తావు? మరి ఆంధ్ర పబ్లిక్ సమస్యలు ఎట్లా తీరుతాయో కూడా చెప్పు సారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక్క సంవత్సరంలో అభివృద్ధి అంటూ ఏదో చేయలేకపోతే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని విడిచిపెట్టి మరలా లైఫ్ లో అడుగు పెట్టను, అమెరికాలో ఉండిపోతా. గదన్నట్టు చూడాలి మరి పాల్ సార్ కన్నీళ్లకు ఎందరు ఓటర్ దేవుళ్ళ గుండెలు కరుగుతాయో. శివరాత్రికి ఎములాడ రాజన్న, కొమిరెల్లి మల్లన్న, చెరువుగట్టు రామలింగన్న, కీసర శివన్న జాతర జోరుగా నడిచింది. పూజలు, జాగారాలు, పట్నాలు, కొలుసుకున్నోళ్ళకి కొలుసుకున్నంత. ఆ పండుగ ఇట్లా అయిపోయిందో లేదో ఇప్పుడు ఇంకో జాతర శురు అయింది తెలంగాణలో. యాదాద్రి నరసన్న పెద్ద పండుగ శురువైందుల్లా. వేద మంత్రాల నడుమ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసిండ్రు అయ్యవాళ్ళు. 11 రోజులు మా సంబురంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ఆయతారం నుంచి దేవునికి వాహన సేవలుంటాయి. పొద్దుగాల ఓ వాహనం, పొద్దుముఖంగా ఓ వాహనం ఎక్కి తిరుగుతాడు నరసన్న. 15వ తారీఖు నాడు దేవుని కళ్యాణానికి గవర్నర్ సారు, సీఎం సారు వస్తారట. ఎండాకాలంలో భక్తులకు తక్లీఫ్లు కాకుండా మంచిగానే సౌలతులు చేసిర్రు. యాదగిరి గుట్టకు పోతే ఇటు పండుగను చూసినట్టు ఉంటది, అటు కొత్త గుళ్ళని ఎట్లా కట్టినరో చూడొచ్చు. బావా బామ్మర్దుల మెజార్టీ సవాల్. వార్త ఇంటే నవ్వులే నవ్వులు. మల్లో పారి ఏడ్చిన పాల్గారు, మీరేడిస్తే ఎట్లా సారు? ప్రేమలోక వస్తున్న సత్తిగాడు. సాఫిత్రకకు సెలవులిచ్చిన సత్తిగాడు, యాదారికో నాడు బిత్తిరోడు మంచోడు. ఆనందంలా ఆగమైన అక్క, మస్తు ఎంజాయ్ చేస్తుండొచ్చు ఫక్క. ఇవి ఎలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోనే నేను మళ్ళా కలుస్తా. నమస్తే.